ఓకే పచ్చడి చదువుకుంటే ఎవరి మీద పడతా నాకు తెలీదు, నేను ముందు చెప్తాను. సైడ్ సైడ్ నా సైడ్ రావాలా. ఈరోజు ఏదైతే స్టేట్ వైడ్ 62 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవంలో మన రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాను. రైల్వే కోడూరులో ఇంతవరకు ఎప్పుడు అన్నా క్యాంటీన్ అనేది లేదు. కావున ఈరోజు మన రైల్వే కోడూరు ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ అన్నదానం చేసే ఆ సగౌరవం, అదేవిధంగా నిరుపేదలకు అన్నం అంటే అన్నా క్యాంటీన్ గుర్తించే విధంగా ఈరోజు రైల్వే కోడూరులో ఓపెన్ చేయడం జరిగింది. కావున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి మన రైల్వే కోడూరు ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎంతో శుభదినం. ఎందుకంటే ఇన్ని రోజులు అన్నా క్యాంటీన్ అనేది మన రైల్వే కోడూరులో లేదు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయంతో, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయంతో ఈరోజు కోడూరుకి అన్నా క్యాంటీన్ రావడం ఎంతో శుభసూచకం. ఎందుకంటే నిరుపేదలు ఎంతో మంది ఉంటారు, వాళ్లకు భోజన సదుపాయం కల్పించడం అనేది మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి కార్యక్రమం. రోజు స్టేట్ లో 54 లక్షల మంది ఈ అన్నా క్యాంటీన్ వల్ల భోజనం చేయడం జరుగుతుంది. భోజనం పెడితే భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. మన ముఖ్యమంత్రి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ ఆశీర్వాదం వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రజల ఆశీర్వాదం ఉంటుందని మనసారా కోరుకుంటూ, ప్రతిరోజు 54 లక్షలు ఖర్చు అవుతుంది అన్నా భోజనం క్యాంటీన్ పెట్టడానికి, భోజనం పెట్టడానికి. ఎంతో వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా మన పేదవారికి 5 రూపాయలకే భోజనం పెట్టాలనే సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో శుభ పరిణామం ఇది. కాబట్టి ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే కోడూరులో మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి తప్పకుండా చేస్తారని రైల్వే కోడూరుకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. On behalf of Railway Kodur Janasena Party, special thanks to our beloved CM Chandrababu Naidu garu, our beloved Deputy CM Pavan Kalyan garu. అంటే పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టడం అంటే ముఖ్యంగా ఇది రైల్వే కోడూరు ఇప్పుడున్న ప్లేస్. స్పెషల్ థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు అండ్ ఎస్పెషలీ
ముఖా రూపానంద రెడ్డి గారు ఇన్ఛార్జ్ టీడీపీ. ఎందుకంటే ఈ ప్లేస్ ఎంచుకోవడమే గొప్ప. ఇక్కడ ఉదయం మీరు చూస్తే 400 నుంచి 500 1000 మంది కూలి వాళ్ళు ఉంటారు. అలాగే పక్కనే పేద ప్రజల హాస్పిటల్ ఉంది. వీళ్ళందరికీ ఉపయోగకరంగా డైలీ 400 మంది పేదలకు 5 రూపాయలకు అన్నదానం ఇంత గొప్పగా కార్యక్రమాల్లో మనందరం పాలు పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకించి మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సార్. అంటే ఇంత ఇన్ టైంలో ఖచ్చితంగా స్టేట్ కాల్తో పాటు మనం కూడా ఓపెన్ చేసి ఖచ్చితంగా రైల్వే కోడ్లో దీన్ని కూడా అందుబాటులోకి తేవాలని మీరు తీసుకున్న నిర్ణయానికి బోత్ ఆఫ్ యూ స్పెషల్ థ్యాంక్స్. మేమందరం కూడా మరి ఒకసారి నేను కూడా జనసేన పార్టీ నుంచి ఒక చిన్న అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడ 400 మందికి ఈరోజు సారు ఆ టోకన్లకు ప్రజెంట్ చేసినారు. అంటే మనం కూడా మన ఇంట్లో ఏదో పుట్టినరోజు గిట్టినరోజు ఉంటే పెద్ద ఎక్కువేం కాదు. 400 మంది అంటే 2000 అవుతుంది. ఆ 2000 రూపాయలు కట్టేస్తే ఆ రోజు మన వాళ్ళ పేరుతో అందరూ పేదలకు భోజనం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.